అదిగా మాటలోనే మంజనం వచ్చింది. వచ్చేసిన క్లాసే. ఓకే ఓకే. మార్నింగ్ సార్. హలో. మూడ్లో లేనట్టున్నారు. నిజమే, లేను, 4లో ఉన్నాను. కోపమా? మరి లేకపోతే ఏడాపాడా లేకుండా రావడానికి ఈ డేట్ ఫుట్పాత్ కాదు, ప్రొడక్షన్. లక్షలు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమా, అర్థం చేసుకో. అంటే మీ ఉద్దేశం నేను లేట్గా వచ్చానా? కాదా? ఇప్పుడు టైం ఎంత అయింది? 9:40. అంటే 9 గంటల 40 నిమిషాలు. నిన్ను ఎన్ని గంటలకి ఇక్కడ ఉండమన్నావు? 7. అంటే 7 గంటలకి ఇక్కడ ఉండమన్నావు. నువ్వు ఎంత లేట్ చేసావు? 2 గంటలు 40 నిమిషాలు. అంటే అటు ఇటుగా 3 గంటలు. 3 గంటలు లేట్ అంటే ప్రొడ్యూసర్ లేట్ అయిపోవాలా? ఫైర్ కావాలి. అదే ఇది. కావాలని మీరు ఫైర్ అవుతున్నారంటే నిప్పెట్టింది ఎవరు? ఈడు. మీరు భలేవారండి బాబు. ఏదో స్వామి చెప్పినట్టు మధ్యలో నన్ను ఇరికిస్తారేమిటండి? ఎవరిని ఎవరు ఇరికించారో తెలుస్తూనే ఉంది. సరే, 7 గంటలకే నేను లొకేషన్కి వచ్చి మేకప్ అది వేసుకుని తయారయ్యేసరికి ఎంత టైం అయ్యేది? ఇంతే కదా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను మా ఇంట్లోనే మేకప్ చేసుకుని వచ్చాను. అంటే నేను రావటం లేట్ కిందకి రాదు. అరే అవునయ్యోయ్, నిజమే, లేట్ కాదు. బా, నాకు చెప్తారేమిటండి? అయినా మేకప్ ఇది కాదే. మురళి, ఇప్పుడు తీయబోయే సీన్కి ఇదా మేకప్? ఇది కాదా సార్? కాదయ్యా, ఏం వినిపించుకుంటారో ఏమిటో. వేరే రకంగా మేకప్ చెయ్యాలి. అర్థమైందా? అర్థమైంది సార్. అయితే లేట్ ఎందుకు? మేడం గారిని తీసుకెళ్ళు. కానీ మేడం ఏమంటున్నాడు? మేకప్ మార్చాలంటున్నారు. సరే, ఏడవమను. పైన తీయబోయే సీన్ ఏమిటో ముందే చెప్తే దానికి తగ్గట్టుగా నేనే మేకప్ చేసుకొచ్చేదానిగా. కావాలనే చేస్తున్నాడు ఇదంతా. మేడం ప్లీజ్ మేడం. చెప్తా. నాదస్వరం ఊదేంత వరకే నా నయగారాలు. ఆపాడో కాటు తప్పదు. అయిందా? అయిపోయింది మేడం. ప్లీజ్ మేడం, ఒక్కసారి నోరు తెరవండి. ఎంతసేపు అయ్యా? ప్లీజ్ మేడం, అయిపోయింది మేడం. అయిపోయింది మేడం. ఇదిగో చూసుకోండి. ఏంట్రా నీ మేకప్? నన్నెవరనుకుంటున్నావు? నిలువు నా చీరేస్తా. ఒళ్ళెలా ఉంది నీకు? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? నంబర్ 1 హీరోయిన్ని. నన్నేం చేద్దామని నీ ఉద్దేశం? ఏంటిది మంజురే? ఏమైందా? చూడండి. ఈ ఎత్తు పళ్ళు పెట్టి నన్ను కురూపించేసి నా మార్కెట్ ని డౌన్ చేయాలని చూస్తున్నాడు. స్కౌండ్రల్! ఏంట్రా? లేకపోతే ఏంటిదంతా? సీన్ కోసం మిమ్మల్ని అగ్లీగా చూపిస్తే నాకే వస్తుంది. ఏమొస్తుంది? కసి. నా మీద కసి తీరుతుంది. మేడం, మీరేదేదో మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఏంట్రా? ఏంటో చూసేది? మంజరి ఆయాసపడ మాకు, నా మాట విను ప్లీజ్. ఇదిగో డైరెక్టర్, పిచ్చి విషయాలు అయ్యామాక. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నీ అంతు చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? ఏంటి? మంజరి వదిలు, నా మాట విను. మంజరి వెళ్ళవయ్యా, వెళ్ళి పని చూసుకోండి. ఏడైంది ఇద్దరికి? కొట్టకు సత్తున్నారు. చెప్తాను. ఓ పని చేయండి, మీరు ఇవాళ మా ఇంటికి రండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ మాట్లాడుకోకూడదా? ఓకే వస్తాను. రండి. తప్పకుండా. మీరంతగా చెప్తుంటే కాదంటానా? కొందాం. ఎంత అంటున్నాడా? 5 లక్షలా? ఓకే, 5-6 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 10 లక్షలు అవుతుంటావు. వదులుకుంటావా? కొందాం. పార్టీ నమ్మకం అయిందనా? నో, సురభి పేరునొద్దు. ఫ్లాట్ నా పేరుని రిజిస్టర్ చేయించండి. 5 lakhs క్యాష్ సాయంత్రంలోకి పంపిస్తాను. ఉంటాను. దీపం ఉండగానే
ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే సురభి చేతిలో ఉన్నప్పుడే మనల్ని మనం చక్కదిద్దుకోవాలి. ప్లాట్లు, ఫ్లాట్లు, వీలైతే హైవే రూట్లు కొనుంచుకోవాలి. ఆ మేకప్ బాక్స్ విగ్గు బెడ్రూమ్లో పెట్టు. షూటింగ్ చేసుకొని పిట్ట పంజరంలోకి వస్తుంది. అబ్బా, ఏంటి నైట్ అవుటా? మ్మ్. నా పాట ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయిందంటే తప్పింది కాదు. తప్పదు మరి. ఆ, నిద్ర ముంచుకొస్తుందా? మ్మ్. పోవాలనిపిస్తుందా? అదే నిద్ర. మ్మ్. ఆ, ఆహా, కావాలా? మ్మ్. తాగితే హాయిగా నిద్రపోవచ్చు. ఆ, తొందర పనికిరాదు. ప్లీజ్. ఇస్తాను, తాగిస్తాను. కానీ దానికి ముందు నువ్వు ఓ పని చేయాలి. ఏంటి? నీ ఆటోగ్రాఫ్ నాకు కావాలి. ఓకే. దెన్ టేక్ దిస్. అరే అప్పుడే నిద్ర. మరి నీ ఆటోగ్రాఫ్ చెప్పు, ఎక్కడ కావాలి? ఇక్కడ ఇక్కడ 5 lakhs. 5 లక్షలు. నిజమా? పచ్చి నిజం. తన కోరిక తీర్చలేదని మీ డైరెక్టరే, మీ ముసలి డైరెక్టర్ బాంబ్ బ్లాస్ట్ చేసి కళని పర్మనెంట్ గా ఫీల్డ్ నుంచి తప్పించేశాడు. నమ్మలేకపోతున్నాను. పిల్లి, చెవుల పిల్లిగాడు ఆడికి ఇంత ధైర్యం ఎక్కడిది? అయినా ఆడంత మొనగాడు కాదే. సరే, కాదంటూనే కళ్ళు మూసుకు కూర్చోండి. ఎప్పుడో నాడు మిమ్మల్ని కూడా తప్పించి తానెంతటి మనగాడో చూపిస్తాడు. నన్ను తప్పిస్తాడా? ఏ, మీరేమైనా దిగొచ్చారా? అటు కళని తప్పించి ఇటు నన్ను లైన్లో పెట్టినట్టుగానే మిమ్మల్ని తప్పించి మరో ప్రొడ్యూసర్ని ముందుకు నెడతాడు. పెద్ద కష్టమేం కాదు. ఎలాగంటావు? ఏముంది, నా మీద లేని పని మీకు నూరు పోస్తాడు, మీరవి నిజం అనుకుంటారు. అనుకున్నాను. ఇంకేముంది, చట్ఫట్. ఇద్దరం కొట్టుకు చేస్తాం. మీరు మీ ప్రొడక్షన్ డ్రాప్ చేసుకుంటారు, నేను మానేస్తాను. దాంతో ఈ కథను పట్టుకెళ్ళి ఇంకో ప్రొడ్యూసర్కి వినిపిస్తాడు. వాడోకే అంటే ఇంకేముంది, అంతా షరామాములే. ఆగాగు. అయితే మంది చాలా గొప్ప కదంటావు. దానికేం తక్కువ అండి. #1 స్టోరీ. అమ్ముకున్న 5-6 లక్షలకు తక్కువ రాదు. అయ్యో బాబోయ్, అయితే అందుకేనేమో నా చేత రైట్స్ అని రాయి చేసుకున్నాడు. ఎవరు? ఇంకెవరు, మన డైరెక్టర్. అయిపోయారు, నేను అనుకుంటూనే ఉన్నాను. అమ్మా ఎంతకి తెగించాడు? నేను చెప్పలేదు, వాడంతే, ఎంతకైనా తెగిస్తాడు. మెత్తగా పక్కన సేరు నా గొంతు తట్టుకున్నాడు. ఇప్పుడే దారి గోదారి మంజరి వెళ్ళి దూకండి. ఏ ఇలా జరుగుతోంది? కథ రైట్స్ అని రాసిమ్మంటున్నాడని ఒక్క ముక్క
ఒక్క ముక్క నాతో చెప్తే మీ సొమ్మేం పోయింది? ఓహో, చెప్పకూడదు. నేను నేను మీ మనిషిని కాను, అంతేగా? ససే చూడండి, ఇప్పుడు మీరిచ్చిన అడ్వాన్సా చక్కగా దాచుకున్నాడు, మీ దగ్గర కథ లాక్కున్నాడు. ఆ కథతో ఇప్పుడు మరో కంపెనీకి శ్రీకారం చుట్టి అక్కడ కూడా అడ్వాన్స్ తీసుకుని చక్కగా సెటిల్ అయిపోతాడు. కాందెవరో? ఎవరు? మీరు, నేను. మంజరి. ఆ మంజరినే చెప్తున్నాను. ఇప్పుడు తీసిన ఈ సగం సినిమాతో ఇద్దరం మూలన కూర్చుందాం రండి. అబ్బా అది కాదు మంజరి. అయితే ప్రేర్ చేయమంటావు? వేరే చెప్పాలా? వెళ్ళి రైట్స్ అని తిరగరాయించుకురండి. రాత్రంటావా? ఎందుకు రాయడు? మీరు వాడి రూట్లోనే వెళ్ళి మెత్తగా వాడి గొంతట్టు కూర్చోండి. అయితే నేను వస్తాను మంజరి. డైరెక్టర్, కథ ఎలా టర్న్ అయిందో చూసావా? నా మీద నీ ప్రతాపం. హ, ఆ, అయ్యా ఇదిగో, నా కథ మీద ఇక సర్వ హక్కులు మీకే. అదిగో ఆ మాటే వద్దు. ఇది ఎవడు కదా? నాది. అదిగో మళ్ళా. అయ్యయ్యో, తప్పైపోయింది. ఈ కథ మీదే, దాని మీద సర్వ హక్కులు కూడా మీకే. అలా దారికి రా. అయ్యా, ఆ, తమరు తిట్టనంటే ఓ చిన్న మాట. అడుగు. మొన్న కథ నీది అన్నారు, నాకు ఇచ్చారు. నిన్నొచ్చి కథ నాది అన్నారు, ఇప్పుడేమో తీసేసుకున్నారు. ఏంటిదంతా? అదంతేలే. అంతేలే కాదు, ఏదో ఉంది. తమరు సెలవు ఇవ్వాలి. తప్పదంటావా? తప్పదు, చెప్పాలి. అయితే దగ్గర రా. కథలెప్పుడు ప్రొడ్యూసర్ పేరునే ఉండాలని, రైట్స్ని తిరగరాయించమని ఓ ఆవిడ చెబితే తప్పింది కాదు. ఆ? మేడం గారు చెప్పారా? భలే పసి కట్టేసేవయ్యా. నిజమే, మంత్రి చెప్పింది. మంజరి, మ్మ్, మ్మ్. పార్వతి, పార్వతి, మేడం, ఇక్కడ చూడు. షేడ్ సరిగ్గా ఉందా? ఉంది మేడం. లేకపోతే చెప్పండి, టచ్అప్ చేయనా? చూడైతే. కొత్త షేడ్ కదా ఇది, కరెక్ట్ గా ఫిట్. రెడీనా మేడం? రెడీ. లల్లల్లా. చెప్పండి. ఏం లేదు మేడం, సీన్ ఏంటంటే ఇప్పుడు జరా మనం అనుకున్నట్టుగానే తెచ్చాను సాబ్. కొండ జాతి పాము సాబ్, కాటేసిందంటే అంతే. వద్దు వద్దు. గుడ్. కాటుకు శాంతి లేచిపోవాలి అన్నట్టు నిన్నెవరన్నా అడిగితే దీన్ని కూరలు పీకేశానని, విషం పిండేశానని చెప్పు. అర్థమైందా? అలాగే సాబ్. ఇది పచ్చి విషం కక్కే నాగని, దీని కూరలింకా తీయలేదన్న సంగతి నీకు నాకు తప్ప మూడో వాడికి తెలియకూడదు. అవు సాబ్. నో 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 నో. పావా? అమ్మో, నాకు భయం. మీరిందులో భయపడాల్సిందేం లేదు మేడం. జస్ట్ పాలు. పావు ముందు పాలు పెడితే చాలు. చచ్చినా పెట్టను. పెట్టాలి మేడం, పాలు పెట్టి దండం కూడా పెట్టాలి. దండం లేదు, పిండం లేదు. నా వల్ల కాదు, నేను చేయను.
మరిప్పుడు డూపుని పెట్టి చేసుకోండి. వెళ్ళండి, వెళ్ళి ఈ మాట మీ డైరెక్టర్తో చెప్పండి. ఓకే ఓకే మేడం. పార్వతి, శ్రీను, సార్ షార్ట్ని జాగ్రత్త అర్థం చేసుకో. అలాగే. లెఫ్ట్ నుంచి పాము వస్తుంది, రైట్ నుంచి మంజరి మేడం పాలు పట్టుకొస్తుంది. అలాగే సార్. సరిగ్గా చూసుకుని ఆ పాలు పాము తాగడాన్ని జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. ఆ? అలాగే సార్. స్నేక్ సెంటిమెంటేనయ్యా ఈ సినిమాలో సక్సెస్ పాయింట్. అలాగే సార్. ఓయ్, ఆ పావును గట్టిగా జాగ్రత్తగా పట్టుకుండా ఆవిడ వచ్చే కుదరదు కానీ ఆవిడ పాలు పట్టుకు ఎప్పుడు వస్తుందో ఏమో. సార్ ఆ, శ్రీను, సార్. రాలి సెట్ చేసుకుండా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. అలాగే సార్ ఏంటయ్యా ఎన్ని గొడవ? సీను ఆ, వేషం మేడం. సీను ఏంటి ఏమంటుంది? మేడం పావుకు పాలు పెట్టరట. మరి అన్నం తినిపిస్తుందా? అది కాదు సార్, మేడంకి పావు అంటే భయం అట, అందుకని అందుకని ఈ సీన్ లో మేడం యాక్ట్ చేయరట, అందుకని డూపులు పెట్టుకోమన్నారు. కుదరదు. కుదరదంటే కుదరదని చెప్పు. అరే, సక్సెస్ గిమ్మిక్కే స్నేక్ సెంటిమెంట్ అయ్యా. దీనికి డూప్ అంటే చండాలంగా ఉంటుంది. అవును సార్. అందుకని పావుకి పాలు పెట్టాలని, జానెడంటే జానెడు దూరంలో కూర్చుని దండం పెట్టాలని, గట్టిగా మాట్లాడితే పావుని ఒళ్ళో పెట్టుకుని లాలించాలని కూడా చెప్పు. ఒకేలా ఒప్పుకోపోతే తప్పుకోమనయ్యా, తప్పుకోమను. అంతేగాని ప్రతిదానికి డూప్ అంటే నా వల్ల కాదు, క్వాలిటీ రాదు. బాబాయ్ కాపాడు బాబు, నన్ను పాము కాటేసింది బాబు, నన్ను రక్షించండి. అమ్మా 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 బాబాయ్, నన్ను రక్షించండి. అమ్మా బాబాయ్, నన్ను పాము కాటేసింది బాబాయ్, నన్ను రక్షించండి. అమ్మా 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 అమ్మా. ఏమైంది? పాము కాటేసా? కాటిస్తే కాటేస్తే ఏంటా విషయం ఎక్కి కొట్టుచ్చేస్తున్నాడు. పిచ్చి పినుగా దానికి విషయం ఎక్కడిది? తీసేశారా? అన్నాడు, మరి తీసేసానని చెప్పాడు. మరి మరెందుకు ఇలా జరిగింది? అది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి క్విక్. స్కౌండ్రల్! ఎందుకు తెగించావురా? నన్ను చంపాలనే కదా నీ ప్లాను? మేడం, రేయ్ నార్మల్, స్నేక్ సెంటిమెంట్ పేరు చెప్పి నన్ను లేపేద్దామని నీ ప్లాన్ అవునా? మేడం, వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. ఏంట్రా బ్యాడ్? తీసి పెట్టి కొడితే మొహం పేడ పెడకైపోద్ది. మేడం! చీరేస్తా. ఏమనుకుంటున్నావో ఏమో. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం. వాడిని ఏం చేస్తా పాపం లేదు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీరు ఊరుకోండి. ఏంటయ్యా ఊరుకునేది? ఇందులో నా తప్పే ఉందో చెప్పు. సినిమా పాయింట్ ఏమనుకుంటాం? విషం ఉండదనేగా. అప్పటికి 10 సార్లు అడిగాను, ఏరా విషం తీసేసావని. తీసేసానన్నాడు. ఇప్పుడు ఉంది అంటే నేనా బాధ్యుడిని? హ? అరే, ఏదేదో ఊహించుకుని నా మీద రెచ్చిపోతుంది ఏమిటోడా? వదలు. ఏయ్, ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఆవిడ నేను తేలిపోవాలి. ప్రొడ్యూసర్ గారు ఎక్కడయ్యా ప్రొడ్యూసరు? ఎక్కడికో వెళ్ళారు కానీ మీరు ఊరుకోండి ప్లీజ్, నా మాట వినండి. వీల్లేదు, నేను విన్ను. ఇదిగో, నేను విన్నంటే విన్నంతే. ఇదేదో తేలే వరకు షూటింగ్ క్యాన్సిల్.